పరిధిలోని నజీం నగర్ గ్రామ శివారులోని ఒక ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్లో నిన్న అర్ధరాత్రి ఒక డ్యాన్స్ పార్టీ అరేంజ్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రాగా మన పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ 6 వ్యక్తులను మరియు 4 విక్టిమ్స్ను రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే రెహాన్ సిద్ధార్థ్ చౌహాన్ అనే వ్యక్తి, హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి, ఈ 4 విక్టిమ్స్ను అమ్మాయిని ఈ సెమీ న్యూడిటీ డ్యాన్సెస్ చేద్దామని చెప్పని డ్యాన్స్ పార్టీ గురించి అని చెప్పని ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ను అద్దెకు తీసుకొని దానిలో పార్టీని అరేంజ్ చేశాడు. దీనికి గాను రెహాన్ సిద్ధార్థ్ చౌహాన్తో పాటు అతని ఫ్రెండ్స్ ఒక రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇటు విషయంలో సెక్షన్ 144 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళను కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విక్టిమ్స్ని హోమ్కు పంపించడం జరుగుతుంది. ఓనర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్టయితే వారిని కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేసేసి అతను కూడా కోర్టుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా నేటివ్ ఆఫ్ ఢిల్లీ, ఇద్దరు, కానీ 6 months నుంచి కూడా హైదరాబాద్లోనే స్టే చేస్తూ ఉన్నారు. 6 ఇంక్లూడింగ్ ఆర్గనైజర్ రెహాన్ సిద్ధార్థ్ చౌహాన్. వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. ఇన్నోవా వెహికల్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. టెస్టులు చేసినాం, అందులో కూడా వాళ్ళకి నెగిటివ్ రావడం జరిగింది. ఎలాంటి డ్రగ్స్ ఈ ఈవెంట్లో తీసుకోవడం. ఆల్రెడీ మేము ఉన్న 600+ ఫామ్ హౌసెస్ ఉన్నాయి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. మేము అందరికి కూడా నోటీసులు కూడా గతంలోనే సర్వ్ చేసాం. మళ్ళీ ఒకసారి రిపీట్ కూడా చేస్తాం. ఎలాంటి కార్యక్రమం జరిగినా ముందస్తుగా పోలీస్ పర్మిషన్ ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకోమని చెప్పాము. సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసినా ఎవరికైనా ఇచ్చినా కూడా మాకు ప్రియర్ ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాం. కానీ ఈ ఈవెంట్కి సంబంధించింది మాకు నోటీసులో రాలేదు. కాబట్టి వారి మీద ఖచ్చితంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయి. మిగతా ఫామ్ హౌస్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వారి తరఫున ఎలాంటి ఈవెంట్ మీరు ఎవరికైనా లీజ్ బేసిస్ మీద ఫామ్ హౌస్ ఇచ్చినట్టయితే ప్రియర్ ఇంటిమేషన్ పోలీసుకు ఇవ్వాలి. వాటి ఈవెంట్ అనేది ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా కూడా మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మీ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడకుండా ఉన్నట్టయితేనే మనం ప్రశాంతంగా జరుపుకోవడం జరుగుతుంది.